ఇంతెందుకు తప్పు, పాపం, పుణ్యం అని పూర్వం పెట్టారు. సూపర్వైజన్ లాగా మనిషి కాకపోయినా దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. మనం తప్పు చేస్తే దానికి శిక్ష అవునమ్మా. ఉంటుంది. ఉమ్, అమ్మో శిక్ష ఉంటుందేమో అని పూర్వం అనుకునేవాళ్ళు. ఉమ్, మనం చంపితే ఆ శిక్ష ఉంటుందేమో, దేవుడు మనని శిక్షిస్తాడేమో. పైగా దానికి ఏవో ఒక బుక్ కూడా ఉంది. ఆ బుక్ లో ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు అని. ఈ తప్పు చేస్తే అమ్మో కుంభీపాక కుంభీపాకం, నాకు అదే ఉంటాయేమో, గుర్తొచ్చింది. అలాంటి భయాలు ఉండేవి ఇది వరకు. ఇప్పుడు అలాంటి భయాలు ఏం లేవు. అసలు అవి తెలియని కూడా తెలియదు తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా విన్నా కూడా ఇప్పుడు అలాంటి భయాలు లేవు. వచ్చినప్పుడు చూసుకుందాంలే. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ప్రాణం ఎందుకు పోతుందో, మనకి హార్ట్ బీట్ ఆగిపోతే ప్రాణం పోతుంది. అంతేగాని ఈ రౌరవాద నరకాలు వస్తాయి, నరకానికి వెడతాం, ఇదంతా ఒట్టి హంబక్కన్న భావన జనాల్లో ఎప్పుడైతే పెరిగిపోయిందో, ఆ తప్పు చేయడంలో ఈ భయం అన్నది పోయింది. ముఖ్యంగా ఇది తప్పు, ఇది పాపం, ఇది పుణ్యం అన్న భయం పోయింది. భయం పోవడంతో ఆచర్ లేకపోతే అందరూ కాపీ కొట్టని వాడు కూడా పక్కవాడి దాంట్లో ఏముందో చూద్దామనే సహజంగా ఉంటుంది అది. అంచేత సూపర్విజన్ ఎప్పుడైతే లేదో తప్పు చేయాలనిపిస్తుంది. లేని వాడికి కూడా టెంప్టేషన్ వస్తుంది చేయాలి. ఇంతమంది చేయట్లేదా, నేను ఒక్కడిని చేస్తే నష్టం ఏంటి అని. అంచేత సూపర్విజన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సూపర్విజన్ ఉండాలంటే పెద్దవాళ్ళు ఉండాలి, గ్రాండ్ పేరెంట్స్ ఉంటేనే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోగలరు.